ఈయన వచ్చిండా ఇగో ఈయన చూడు, ఈయన జూమ్ చేయి, ఈయన ఫోటో జూమ్ చేయి ఇట్లా. బీఆర్ఎస్ని టీఆర్ఎస్గా మారుస్తాం, ఇప్పటికే కసరత్తు చూసిరా, చివరికి ఏడికొచ్చిర్రు. ఎవడు ఏడికెళ్ళి పోతారో మళ్ళీ గాడికి వచ్చి పడతాడు అన్నట్టు అయిపోయింది కదా. ఏడు నుంచి అయితే ఎదుగుతారో మళ్ళీ ఆడికే వచ్చి పడ్డట్టు అయిపోయింది. పెరుగుట విరుగుట కోసమే అనేది ఒక శాస్త్రం ఉంది, దీనికోసమే కావచ్చు. అయితే ఇది అందరికీ వర్తిస్తుంది, మళ్ళీ కానీ బీఆర్ఎస్కి వర్తిస్తుందా కాంగ్రెస్కి అంటే ఎవరికైనా వర్తిస్తుంది. అది ఒకసారి అది పెరుగుతూనే ఉంటే అది పెరిగిన తర్వాత ఎక్కడో చోట అయితే ఇక బీఆర్ఎస్ని టీఆర్ఎస్గా మారుస్తారట. అసలు యాక్చువల్గా ఇగో ఇది బీఆర్ఎస్, ఇది గతంలో టీఆర్ఎస్ అని ఉండే, టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి. మేము ఆ రోజే మొత్తుకుంటే వాళ్ళకి ఎవరికి అర్థం కాలే. అట్టెట్లా అంటావన్నా తప్పు, రాష్ట్రాన్ని కాదు దేశాన్ని వెళ్ళొద్దామా సారు, ఎక్కడి నుంచి ఎక్కడికైనా పోగలుగుతాడు. ఇవాళ మా సార్ దగ్గర ఉన్నటువంటి డబ్బులు కానీ మా సార్కు ఉన్నంత పవర్ కానీ ఎవ్వరికీ లేదు అని చెప్పారు. కానీ ఏం జరిగింది ఇప్పుడు చూద్దాం. ఇక అసలు ముచ్చట ఏంటంటే ఈ టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చడానికి అప్పుడు చేసిన ప్రయత్నం ఏందో చెప్తాను నేను, ఎందుకు మార్చాల్సి వచ్చింది అలా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇగో మోడీ తర్వాత ఈ కలర్ గ్రీన్ కలర్ తీసుకుందాం. మోడీ తర్వాత అత్యంత ఈయన పవర్ఫుల్ యాక్చువల్గా మన దేశంలో ఇప్పటి వరకు పొలిటీషియన్స్లా నేను చెప్తుంది, మళ్ళా ఏందో అనుకునేరు, అత్యంత పవర్ఫుల్ పొలిటీషియన్ ఎవరు ఉన్నారు అంటే దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ నరేంద్ర మోదీ గారు అని చెప్తారు. నేను చెప్పుడు కాదు, సర్వేలు చెప్తున్నాయి, ప్రజలు చెప్తున్నారు, అన్ని దేశాలు కూడా చెప్తా ఉన్నాయి. అయితే మన దేశంలో నెక్స్ట్ అత్యంత పవర్ఫుల్ చీఫ్ మినిస్టర్ ఎవరైనా ఉన్నారు అంటే దట్ ఈస్ కేసీఆర్ అని చెప్పారు. ఇక ఇది టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి అని పార్టీ ఉండే మన తాడ, తెలంగాణ రాష్ట్ర సమితి. ఈ రాష్ట్ర సమితి ఏం చేసిరంటే ఇక ఆగలేదు. ఇక ఎట్లా అంటే ఫోన్ ట్యాపింగ్ మన చేతుల్లోనే ఉంది, అవసరమైతే అన్ని సంస్థలను వాడుకోవచ్చు, పోలీసులు మనకు అనుకూలంగానే పనిచేస్తూ ఉన్నారు. సో ఇన్ని రకాలుగా వ్యవస్థలన్నీ మన చేతులు ఉండగా ఈ రాష్ట్రంలో అయితే చెక్కు చెదరదని డిసైడ్ అయిపోయి టీఆర్ఎస్ని కాస్త దేశాన్ని వెళ్తామని చెప్పి బీఆర్ఎస్ ప్లాన్ చేసుకున్నారు. ఈ బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి అని పేరు చెప్పారు. అప్పుడు అందరు కూడా ఏమన్నారు తెలుసా, అరే నాయన గూట్ల రాయి తీయను పోయి ఏట్ల రాయి తీస్తారని తను అవుతుందా, ఇది కాదు అని చెప్తే అప్పుడు పోయి పంజాబ్కి పోయిండయా. పంజాబ్కి పోయి 3 లక్షల రూపాయల చొప్పున కొంతమంది రైతులకు 100 మంది రైతులకి చెక్కులు పంచొచ్చాడు. ఇక అనుకున్నాడు పంజాబ్లో నేను బాగా వేసినా, ఇక అయిపోయింది, నేను పంజాబ్లో గెలిచిపోయినా అనుకున్నాడు. అప్పుడు ఇక దాని తర్వాత మహారాష్ట్ర పోయిండు, ఆడకి ఇట్లాంటివి ఏదో జిమ్మిక్కులు చేసిండు, పనికి మాలలోని శాతనైన అందరు కలిసి బీఆర్ఎస్లో చేర్చుకున్నాడు ఆడ కొద్దిమందిని. అంత ఉత్తోలనే, ఎవడు కూడా పనికష్టోడు కాదాడ. సో అట్లనే ఇక ఈయన ప్రయత్నం అంతా ఏముండే అంటే ఈ చుట్టుపక్కల కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, అట్లే పంజాబు, ఇటు పక్క మొత్తం వీలైనంత మేరకు బీఆర్ఎస్ని విస్తరిస్తే నేను ఇది నేషనల్ పార్టీ కింద చేసుకుంటా అని చూసిండు. నేషనల్ పార్టీ అని చెప్పేసి అనౌన్స్ చేసుకున్నాడు. ఇక నేషనల్ పార్టీ అంటే ఎన్ని సీట్లు రావాలి, ఎన్ని ఓట్లు రావాలి అని చెప్పి తెలుసు మనకు అది. సో దాని ప్రకారంగా నేషనల్ పార్టీ కింద కన్వర్ట్ చేసుకుంటే నేను ఇంకా రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ పార్టీని, ఈ ప్రభుత్వాన్ని కవితకో కేటీఆర్కో అప్పచెప్పి నేను వెళ్ళిపోవచ్చు నెక్స్ట్ లెవెల్. అసలు నాది ఇక్కడ కానే కాదు, అసలు నా తెలివికి నా మేధా సంపత్తికి అసలు నేను ఉండాల్సింది మోదీ లాంటి ప్లేస్లో తప్ప రాష్ట్రంలో కాదని అనుకున్నాడు ఆయన. అట్లా అనుకున్నాడు, నేను నా స్థాయి వేరే, నా లెవెల్ వేరే అని చెప్పి ఫీల్ అయిపోయి తీసుకుపోయి చక్కగా రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీని భారత రాష్ట్ర సమితిగా విస్తరించాడు. భారత రాష్ట్ర సమితిగా విస్తరిస్తే చివరికి ఏమైందయ్యా అంటే ఉన్నది వాయ ఉంచుకున్నది వాయ అంటారు, ఒక సామెత ఉంటుంది. అప్పుడు కూడా అన్నాం మనం ఇట్లనే, అసలు ఈడ గూట్లనే రాయిదీయలో నేను పోయి ఎట్లెట్లా తీస్తామని అడిగితే లేదు నా స్టైల్ వేరు, నా కథ వేరు, నేను దేశాన్ని ఇట్లా మన తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లయితే ఇట్లా చిటికల ఎట్లయితే ఇట్లా బంగారు తునక చేసినో ఇదే తునక అంతటా చేసేస్తా, నన్ను ఆదరిస్తారు ప్రజలు అనుకున్నాడు. అక్కడికించి నేను ఇందాక చేసిన కదా కేసీఆర్ పవర్ఫుల్ సీఎం, మోడీ పవర్ఫుల్ పిఎం అని ఎట్లయితే పేరుండనో కేసీఆర్కి పవర్ఫుల్ సీఎం అని పేరుండే. ఇక్కడికి వెళ్ళి కరెక్ట్ 100 రోజులలో 100 డేస్లో అయినా ఒక పత్రిక వచ్చింది, ఇంగ్లీష్ పేపర్లో వచ్చింది ఈ ఆర్టికల్. ఏమని వచ్చిందంటే ద వీకెస్ట్
పొలిటీషియన్ అనే పేరు వచ్చేసింది దాంట్లో. ఇక్కడ ఏం చెప్పారు, ఈయన దగ్గర వేలాది కోట్ల రూపాయలు ఉన్నాయి, ఈ దేశంలో ఇప్పుడు జరిగే ఎన్నికలకు ఒకవేళ బీఆర్ఎస్ కనుక మళ్ళీ 2023లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఈ 24 ఈ జూన్లో మన ఎన్నికలు ఉన్నాయి కదా, సో ఈ ఎన్నికలల్లో అన్ని పార్టీలకు ఈయననే ఫండింగ్ చేసి పూర్తిగా ఫండింగ్ చేద్దాం అనుకుంటాట. ఫండింగ్ చేసి అన్ని ఎంపీ సీట్లను కనుక గెలిపించుకొని దాని ద్వారా దేశంలో అత్యంత పవర్ఫుల్ పార్టీ మాది బీఆర్ఎస్ అని చూపించుకోవడానికి ప్రయత్నం చేసిందని చెప్పి అనుకుంటే, ఇవి కూడా లాస్ట్కి ఏది తీసుకొచ్చారంటే ఇవాళ ఈడీ, సిబిఐ, ఐటీ ఇవన్నీ కలిసి ఏమైనా తెలుసా, వీళ్ళ కుటుంబం మీద దాడి చేస్తే చక్కగా, దాడి అంటే ఇక విచారణ చేస్తే చక్కగా వాళ్ళ బిడ్డపై తిహార్ జైల్లో ఉన్నది. ఇక నెక్స్ట్ ఎవరైనా ఉన్నారంటే కేటీఆర్, హరీష్ రావు, హ్యాపీరావు, మిగిలింది లాస్ట్కి కేసీఆర్. చివరికి ఎవరు పోతారు, కేసీఆర్ జైలుకి పోతాడు. ఇగో ఇలా చేసుకున్న ప్లాన్ ఇది, ఇలా అనుకున్న స్కెచ్ ఇది, లాస్ట్కు జరిగింది ఏదైనా ఉందంటే ఇది జరిగింది, అందుకే ఎటు కాకుండా అయిపోయారు, ఈడ కాకుండా అయిపోయారు, ఆడ కాకుండా అయిపోయారు, ఏడ లేకుండా అయిపోయి మళ్ళీ లాస్ట్కి దేనికి వస్తారంటే మళ్ళీ బీఆర్ఎస్కి వస్తారు, టీఆర్ఎస్కి వస్తారట. మళ్ళీ ఇప్పుడు ఇగో టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితికి నువ్వు ఏడ మొదలైనవో ఏదో సినిమాలో కూడా ఉంటుంది, అత్తారింటి దారేదనుకుంటా, పవన్ కళ్యాణ్ సినిమా, దాంట్లో బ్రహ్మానందంకి చెప్తారు జోక్గా, అరే మనకు ఇన్ని వందలాది కోట్ల రూపాయలు ఉన్నాయి కదా, ఏమైనా అవన్నీ, ఇంత డబ్బు ఉండే, ఇన్ని గనులు ఉండే, ఇవన్నీ ఉండే కదా, మనకు వజ్రాలు ఉండే కదా, డైమండ్స్ అని చెప్తే లాస్ట్కి ఒక 2 లక్షలు ఇట్లా మనకి ఇస్తాడు అన్నట్టు. ఎవరికి, ఒక అసిస్టెంట్కి ఇస్తాడు, అరే ఇది నీ ఖర్చులకు ఉంచుకో అని చెప్పి. అంతా పోయినాక ఏముందిరా ఏమైనా ఉన్నాయా, ఏమైనా మిగిలినాయా అంటే లాస్ట్కి నువ్వు దేంతో మొదలైనవో దాంతోనే ఉన్నాయని చెప్పి అలా 2 లక్షల రూపాయలు ఇచ్చేస్తాడు. 2 లక్షలతోనే పోతాడు అన్నట్టు, ఏదో దేశానికి పోతాడు. అప్పుడు అదే 2 లక్షల రూపాయలతోనే మిగిలినవని చెప్పడానికి ఇవాళ మళ్ళీ తిరిగి ఎక్కడి నుంచో మొదలైనవో బద్దం భాస్కర్ ఆయన. అట్లే మన కేసీఆర్ అక్కడికే వెళ్ళిపోతుండు, మళ్ళీ ఇంత 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 కుంగి కృషించిపోయి చివరికి మళ్ళీ గదే 4 మిగిలి ఏ రోజైతే మొదలైండో 2001లో మళ్ళీ అదే పరిస్థితికి పోబోతున్నాడు అనడానికి డైరెక్ట్గా వాళ్ళంతల వాళ్ళే పార్టీని మేము వెనక్కిపోతున్నాం, మేము తప్పుకుంటున్నాం అని చెప్పి ఎన్నో మాటలు చెప్పిండు. దేశం అబ్బురపడుతుంది అన్నాడు, దేశం కింద పడుతుంది అన్నాడు, మీద పడుతుంది అన్నాడు. లాస్ట్కి మళ్ళీ టీఆర్ఎస్గా మారుస్తామంటున్నారు. ఇప్పటికే కసరత్తు ప్రారంభించాం, పేరు మార్పు పార్టీకి కలిసి రాలేదు, ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ మారను. అరే ఇగో ఈ మాట మాత్రం గుర్తుపెట్టుకోరు, మీరు కరెక్ట్ గుర్తుపెట్టుకోరు, ఇది జూమ్ చేసి పెట్టు. ఎట్టి పరిస్థితులలో పార్టీ మారను అన్న సన్నాసే ఫస్ట్ లైన్లో ఉంటాడు, అలా ఫస్ట్ క్యూలో ఉంటాడు. ఇప్పుడు వెంటనే అతి త్వరలో ఎమ్మెల్యే మారేటోడు ఉన్నారు అంటే ఇగో సారీ మాజీ ఎమ్మెల్యే ఈయన పోతాడు, మాజీ మంత్రి. ఇగో ఈయన అన్న మాట ఈరోజు కాదు, 2014లో కూడా ఇట్లనే అన్నాడు. కేసీఆర్కు జీల దమ్ముంటే మమ్మల్ని కొనుమని చూడు, మా వాళ్ళని తీసుకొని చూడు అని చెప్పిండు. అందరికంటే మొదలు వచ్చి కర్షిప్ వేసుకొని మంత్రి అయింది ఈయననే. ఇక ఈయన ఎంపీడీఓని ఏమన్నాడు, ఇంకొకళ్ళని ఏమన్నాడు, ఎప్పుడు నోటికి వచ్చింది ఏం మాట్లాడతాడో తెలుసు ఈ మంత్రి, అప్పటి మంత్రి, సోయిలేని మంత్రి. ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే నేను ఎట్టి పరిస్థితుల్లో మారను అన్నాడంటే ఎట్టి పరిస్థితుల్లో నేను పోతున్నా అని చెప్తున్నాను, ముందే చెప్తుండే వీళ్ళకి.